మోస్ట్ ఆఫ్ ది పెయింటర్స్ అండ్ కాంట్రాక్టర్స్ కి వాల్ అండులేషన్స్ అండ్ పుట్టి ఫినిషింగ్ ఇష్యూస్ ని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. కస్టమర్ తో కమ్యూనికేట్ చేసి కాంట్రాక్ట్ తీసుకునే ముందు మళ్ళీ దీని మీద ఈ గోడ పైన పుట్టి అప్లై చేయడం ద్వారా వాల్ అండులేషన్స్ అండ్ పుట్టి ఫినిషింగ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయని కాంట్రాక్ట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళు చేసే ఈ చిన్న మిస్టేక్ వల్ల, వీళ్ళు ఇచ్చే ఈ కమిట్మెంట్ వలన కస్టమర్ వర్క్ అయిపోయిన తర్వాత చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే గోడ లోపల ఉన్న పుట్టి ఫినిషింగ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మళ్ళీ పుట్టి అప్లై చేసి ప్రాపర్ శాండింగ్ చేయడం ద్వారా సాల్వ్ అవుతాయి. గోడ లోపల ఉన్న వాల్ అండులేషన్స్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్ అండులేషన్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా పుట్టితో సాల్వ్ అవ్వవు. వాల్ అండులేషన్స్ క్లియర్ చేయాలంటే పిఓపి వాల్ పన్నింగ్ మాత్రమే సరైన సొల్యూషన్. ఈ పిఓపి వాల్ పన్నింగ్ చేయాలంటే మన గోడ పైన ఉన్న పుట్టి అంతా గ్రైండింగ్ మిషన్ తో గ్రైండ్ చేసి ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి గోడ పైన అప్లై చేసి వాల్ స్ట్రైట్నింగ్ చేయడం ద్వారా వాల్ అండులేషన్ ఫ్రీ అయ్యి చాలా పర్ఫెక్ట్ గా ఫామ్ అవుతుంది. కానీ చాలా మంది పెయింటర్స్ పుట్టి అప్లై చేసి వాల్ అండులేటెడ్ ఫ్రీ వాల్ గా చేస్తామని కమిట్మెంట్ ఇస్తారు. అది ఎప్పుడు సాధ్యం అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.